టీటీడీకి సంబంధించి ఒక కీలకమైన ఆరోపణ చేస్తూ వచ్చారు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇది ఆషామాషి కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం సమాధానం చెప్పడంతో పాటు అందులో లోపం ఉంటే సరిచూసుకోవాలి, లోపం లేకపోతే పర్లేదు, ఆ వివరణ ఏదో ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చాలా కీలకమైనటువంటి స్టేట్మెంటు. ఏదైతే సైద్ధాంతిక అంశాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ అనమాట. సంప్రదాయానికి సంబంధించినటువంటి అంశం మీద తీవ్ర ఆరోపణలు చేశారు. తనకి సమాచారం ఉంది అన్నటువంటి పేరుతో ఒక అధికారిని ఉద్దేశిస్తూ తిరుమల దేవదేవుని ఆలయంలో అపచారం జరపడానికి ఒక అధికారి ప్రయత్నం చేస్తున్నారు. తరతరాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేదపారాయణం ఉంటుంది. ఒక అధికారి వేదం ఎవరికి అర్థమవుతుంది అంటూ అవహేళనగా మాట్లాడారని చెప్తున్నారు. అక్కడ ఏవన్ వేద మంత్రాలతోనే ఆశీర్వచనాలు ఉంటాయి వచ్చిన వాళ్ళందరికీ కూడా. వెంకటేశ్వర స్వామి పేరు చెప్తే చాలు కదా అని చెప్పడం సంప్రదాయాలకు తూట్లు పొడుస్తున్నారని చెప్పి ఆరోపించారు. స్వామి ఆలయంలో అపచారానికి ఆ ఉన్నతాధికారి ప్రయత్నం చేస్తున్నారు. వేదం పాటిస్తూ వేద పారాయణదారుల మీద వేదం వద్దని చెప్పడం దారుణం. ఎవరికి అర్థం కాదు వెంకటేశ్వర అంటే చాలే అని చెప్పడం సనాతన సంప్రదాయానికి ధర్మానికి తూట్లు పొడిచే కార్యక్రమం జరుగుతుందని చెప్తున్నారు. తరతరాలుగా చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్నటువంటి వేదవాక్కు ద్వారా వచ్చింది కాపాడుకుంటూ వస్తున్నటువంటి దాన్ని ఈ విధమైన అవహేళన కరెక్ట్ కాదు. అధికార గర్వంతో ఉన్నారు. నేను రాజకీయం కోసం మాట్లాడలేదు, సనాతన హిందూ జాతికి అంతానికి సనాతన హిందూ జాతికి అందరికీ తెలియజేస్తున్నానని చెప్తున్నారు. వేదం అంటే బ్రహ్మదేవుని వాక్కు. తిరుమలలో ప్రతి ఉత్సవాలకి సేవలకు నిరంతరం వేద పఠనం ఉంటుంది. వేదాలకు ఉన్న ప్రాశస్త్యం ఇది. చతుర్ముఖ బ్రహ్మ 4 వేదాలు చదువుతారు. టీటీడీ ఆధ్వర్యంలో 6 వేద పాఠశాలలు నడుపుతున్నారు. 120 ఏళ్ళుగా వేద పాఠశాల నడుస్తుంది. రాజశేఖర రెడ్డి టైంలో వేద విశ్వవిద్యాలయమే తిరుపతిలో స్థాపించారు. వేదపారాయణ కోసం 700 పోస్టులు జగన్మోహన్ రెడ్డి టైంలో కేటాయించారు. ఈ కూటమి ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. శ్రీవారి ఆలయంలో 56 మంది వేదపారాయణదారులు ఉన్నారు. వీళ్ళలో 26 మంది రిటైర్ అయ్యారు, ఖాళీలు ఉన్నాయి. స్కంద పురాణంలో వేదఘోష వినపడాలని స్పష్టంగా ఉంది. వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రక్షాళన అని చెప్పిన వాళ్ళు వేదపారాయణ నిలిపేయాలని ఆలోచన చెప్పడం చంద్రబాబు గారు మీ అనుమతి లేకుండా జరిగిందా? అలాగే ప్రధాన అర్చకుడు ఇంటిలో వివాహానికి హాజరైనటువంటి ఒక ఉన్నతాధికారి అక్కడున్న విఐపీలు అంటూ అందరినీ అనుమానపు చూపులు చూడడం, అప్పటి నుండి ప్రధాన అర్చకుల్ని తనిఖీ చేయాలని ఆదేశించడం, దాంతో నిరంతరం ప్రధాన అర్చకుల్ని తనిఖీలు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లో ప్రయాణికులను తనిఖీలు చేసినట్టు ఆ 4 కుటుంబాలకు చెందిన ప్రధాన అర్చకులు మదనపడుతున్నారు. అర్చకుల యొక్క ఘోష శ్రీవారు వింటున్నారు. అపచారం వల్ల వచ్చే కర్మఫలం వెంటాడుతుంది. వేగం వెలుగుని ప్రసాదిస్తుంది. జీవనాధారం జీవనసారం ప్రసాదించింది. వేద సూర్యుని ప్రకాశం కంటే వేదం ప్రకాశం ఎక్కువని గ్రహించాలి. సూర్యుడి కంటే కూడా వేదానికి మరొక సమాధానమే లేదు. తిరుమలలో 13 పీఠాలకు ఆశ్రమాల్లో అవకతవకలు జరిగాయని నోటీసులు పంపించారు. ప్రతి పీఠంలో హోమం అన్నదానం జరుగుతుంది. వాటిని ఆపేయాలని ఆదేశించారు. దీని మీద ఆర్ఎస్ఎస్కి ఫిర్యాదు చేస్తే కేంద్ర ప్రభుత్వం చివాట్లు పెట్టింది. పీఠాధిపతుల మీద ఎందుకు స్వారీ చేస్తున్నారంటూ గంటలో ఏ టెక్నాలజీ ద్వారా దర్శనం చేస్తామని చెప్పి టీటీడీ మాజీ చైర్మన్ చెప్పడంతో తిరుమలలో 4 చోట్ల క్యూ లైన్లో భక్తులు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. క్యూ లైన్లోకి వెళ్లకుండా మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. పరకామణిలో పనిచేస్తున్న ఉద్యోగి మూల శంకతో బాధపడుతుంటే ఆ ఉద్యోగిని కూడా ఇబ్బంది పెడుతూ తనిఖీలు చేస్తున్నారంటూ కీలకమైనటువంటి అనేక ఆరోపణలు. ఈయనకి అక్కడ దాంట్లో పనిచేసి ఉండటం వల్ల ప్లస్ తిరుపతిలోనే ఉండటం వల్ల అనేక మంది సిబ్బందికి సంబంధించినటువంటి ఇది ఉంటుంది. వాళ్ళు అక్కడ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇట్లా చెప్పుకున్నట్టున్నారు. ఏదైనా గ్రీవెన్స్ సెల్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. గ్రీవెన్స్ సెల్లో కూడా బాధ్యతాయుతంగా మళ్ళీ అక్కడ రాజకీయం ఇన్వాల్వ్ కాకుండా ఉండేటటువంటి కాన్సెప్ట్ ఉండాల్సి ఉంది. తాజాగా ఈ స్టేట్మెంట్ అన్నటువంటిది అయితే అంటే వేదానికి సంబంధించి వద్దని ఎవరన్నా అంటే గనక అంతకంటే దూషణ మరొకటి లేదు. శ్రీవారిని అవమానపరిచినట్టే ఈ విషయంలో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం. వెలుగుతోంది అంటే ఆ వేద జ్వాల కారణం అన్నటువంటి విషయం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ప్రాచీన నరులంతా కూడా తమ విజయాలను నిక్షిప్తం చేయటానికి వెండి, బంగారం, కంచు, పాలరాయి లాంటి వాటిల్ని ఎన్నుకొని వాళ్ళ విజయగాథల్ని వాళ్ళు నిక్షిప్తం చేస్తే మన సనాతన ఆర్యుడు బుద్భుతప్రాయమైనటువంటి వాక్కును ఎంచుకొని తరతరాలుగా వారసత్వ సంపదగా ఈ వేదాలను వేల సంవత్సరాలుగా చెక్కు చెదరనివ్వకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. దైవ బలంతో, దేవుడిచ్చినటువంటి వరంతో. ఆ ప్రాచీన విజేతలందరూ కూడా వాళ్ళు చెక్కినటువంటి విజయగాథలు అవి ఈజిప్టు పిరమిడ్లైతే
ఎడారి గాలులకు కరిగిపోయాయి. వెండి కంచు విగ్రహాలన్నీ కూడా దొంగలు పట్టుకుపోయారు. శాసనాలన్నింటి కూడా చెదిరిపోయినాయి. కానీ ఈ వాక్కు ద్వారా వచ్చినటువంటి సనాతన భారతీయ సంస్కృతి, ఆర్ష సాంప్రదాయం, ఆ భగవంతుని వాక్కును పరిశుద్ధులైన పరిపూర్ణులైనటువంటి వేద బ్రాహ్మణులు నిత్యం నిరంతరం కాపాడుకుంటూ దేవాలయ సంస్కృతిని సమున్నతంగా విరాజిల్లింపజేస్తూ వస్తున్నటువంటి ఈ సాంప్రదాయానికి వేదం ఎవరికి అర్థమవుతుందయ్యా అని బెదిరింపుతో అది చెప్పాల్సినటువంటి పని లేదు అన్నటువంటి విషయాన్ని ఆ అధికారి మాట్లాడటం అన్నది ఎంత గుండెలు నులిపేసేటువంటి విషయం. భారతీయ సంస్కృతి కాపాడబడాలి. భారతీయ సంస్కృతే మొత్తం ప్రపంచానికంతా దిక్సూచి. భారతీయ వేద సంస్కృతి వలనే సనాతన ధర్మాలు కాపాడబడుతున్నాయని చెప్పేటువంటి నమ్మేటువంటి వాళ్ళకందరికీ కూడా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనిచేసేటువంటి ఓ అధికారి తనకున్నటువంటి అధికార గర్వంతో బలంతో శరాఘాతంలాగా ఈ ప్రయత్నాన్ని చేస్తుంటే అడ్డుకోకపోతే ఏ స్థితికి దిగజారుతామో ఒక్కసారిగా నేను దీన్ని రాజకీయం చేయటానికి కాదు, నేను ఇది సనాతన ధర్మాన్ని కాపాడాలని కంకణబద్ధులైనటువంటి హిందూ జాతికంతా కూడా తెలియపరుస్తున్నటువంటి విషయం ఇది. మన దేశంలోనే, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి దేవాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ ఆర్ష సంస్కృతిని విధ్వంసం చేయటానికి వేదం ఎవరికి అర్థమవుతుంది అనేటువంటి మాట ఓ అధికారి నోటి గుండా రావటం అంటే ఎంత బాధ కలిగించేటువంటి విషయమో మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనికి మరి టీటీడీ ఏం చెప్తుందో చూడాలి.